గుంటూరు తెలుగుదేశం అభ్యర్థి ఒక రికార్డు సృష్టించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశం మొత్తం మీద అత్యధిక ధనవంతుడైన అభ్యర్థిగా నిలుస్తారన్నటువంటి ప్రస్తుతం వినబడుతున్న లెక్క. దాదాపు అధికారిక లెక్కల ప్రకారమే 7,000 కోట్ల రూపాయల అధిపతి అన్నటువంటిది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం ప్లస్ కోటీశ్వరుడు ప్లస్ గతంలో తెలుగుదేశం 2 సార్లు గెలిచినటువంటి సీటు, ఇవన్నీ కూడా తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా 2 సార్లు ఓడిన సీటు, ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రోసైని తీసుకురావడం, పత్తిపాడు తాడికొండ లాంటి చోట్ల అంతంత మాత్రపు బలం ఉండటం, అంటే అవి 2 గెలుస్తారని నమ్మకం లేదు. మిగతా 5 చోట్ల వాటి ఎట్లా వస్తుందో తెలియదు. క్రిందసారి అత్యధికంగా వైసీపీనే గెలిచిన చివరికి ఎంపీ సీటు పరంగా మాత్రం ఓడిపోయినటువంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు రోసయ్య లోకల్ సెంటిమెంట్ని ఎవరైతే అక్కడ వైసీపీ అభ్యర్థి లోకల్ సెంటిమెంట్ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలకు స్థానిక ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయంటూ నిలదీస్తున్నారు. అమెరికాలో మాదిరిగా తుపాకులతో కాలిచ్చేస్తానంటే ఎవరు భయపడరు. ఇక్కడ గుంటూరు మిర్చి కారం అంటూ తను పక్కా లోకల్ అంటూ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థులతో తాజాగా తన పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులతో మీటింగ్ అయ్యారు. శాసనమండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అలాగే విడుదల రజని, శాసనమండలి పార్టీ విప్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, అన్నాబత్తుని శివకుమారు, షేక్ నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, అలాగే మురుగుడు లావణ్య, మేకతోటి దయాసాగర్ వీళ్ళందరితో కూడా కూర్చున్నారు. ఆ తర్వాత ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసుకొచ్చారు.